హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళలో ఈ బంధము పార్ట్ 111. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య అంకుల్ వెళ్ళిపోయాడు అని చెంది తక్కున ఆరోహి. ఏంటి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది శుభ. తెలీదు అని అంటుంది పాప. ఇక పాపని తీసుకొని గార్డెన్ లోకి వచ్చి సూర్య ఎక్కడా అని అడిగింది సుదీప్ని. తనకు ఏదో వర్క్ ఉండదంట, 1/2 అవర్ లో వస్తాను అని నీకు మెసేజ్ పెట్టానన్నాడు చూడు అంటాడు సుదీప్ వర్క్ చేసుకుంటూనే. తను చూసుకుంటే జస్ట్ 30 minutes లో వస్తా బంగారం అన్నట్లుగా ఉంది మెసేజ్. అది చూసుకొని నవ్వుకుంటూ పాపకి డ్రాయింగ్ లో హెల్ప్ చేసింది శుభ. అంతా అయిపోయాక వావ్ మమ్మా సో నైస్ అంటుంది ఆరోహి. ఎస్, చాలా బాగా వచ్చింది. యూర్ హ్యాపీ అని అడిగింది శుభ. వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మా అంటూ గట్టిగా హక్ చేసుకుంది శుభని పాప. వాళ్ళ ఇద్దరిని అలా చూడగానే చాలా బాగా అనిపించింది సుదీప్కి. తన పాప తన మదర్తో ఉన్నట్లుగానే కాసేపు ఊహించుకున్నాడు. బట్ అంతలోనే నో, ఇది కరెక్ట్ కాదు. తను నా బిడ్డకు తల్లి కాదు, అసలు నా బిడ్డకు తల్లే లేదు అని తనకు తాను చెప్పుకుంటూ వర్క్ చేసుకుంటున్నాడు మళ్ళీ. శుభ కూడా నవ్వుతూ తనని ఎత్తుకుంది. హోంవర్క్ కంప్లీట్ అవ్వడంతో పాప గార్డెన్ లో కాసేపు ఆడుకుందాం అని గోల చేసింది. దాంతో పాపని తీసుకొని పక్కకు వెళ్తుంది శుభ, సుదీప్ కి డిస్టర్బ్ అవ్వకుండా. పావని పరిగెత్తుతూ ఉంటుంది. తన వెనకాల ఎవరో వస్తున్నారు అని కన్ఫర్మ్ అయిపోయింది తనకి. ముందుగా రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఒక టికెట్ తీసుకుంది. బట్ తను ప్రస్తుతం బస్ డిపోలో ఉంది. హైదరాబాద్ కి వెళ్లే టికెట్ అయితే తీసుకుంది. ఇంకా బస్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉండడంతో అక్కడ వెయిటింగ్ లో ఉండగా కొంతమంది ఎవరు వెతుకుతూ రావడం కనిపించింది. ఎందుకైనా మంచిది అని తన జాగ్రత్తలో తను ఉండాలి అని రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్లో ఒక డ్రెస్ మార్చుకుంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చాక మరొకసారి డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇప్పుడు కూడా ముఖానికి మాస్క్ కట్టేసుకొని డిపోలోకి వచ్చింది. ఎక్కడ ఏం చేసినా సీసీ కెమెరాలతో పాటు టికెట్ కోసం ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఇక ఫోన్ ట్రాకింగ్ సరే ఈజీగా వివరాలు బయటికి వచ్చేస్తాయి. అలా తెలిసే లోపే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఒక్కసారి హైదరాబాద్ కి వెళ్ళిపోతే వాటిపైన నేను కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు, కానీ ఢిల్లీలో మాత్రం కుదరని పని. వాడికి చాలా పలుకుబడి ఉంది అని ఇక్కడికి వచ్చాక అర్థమైంది పావనికి. అందుకే పోలీస్ కంప్లైంట్ అనే మాట లేకుండా పారిపోవడానికి ట్రై చేస్తుంది పావని. ఈ లోపు కొంతమంది చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు, ఇంకా వెతుకుతున్నారు. మరొకసారి కౌంటర్ దగ్గరికి వెళ్ళబోయింది, బస్ ఎప్పుడు వస్తుందో కనుక్కుందామని. ఈ లోపు కొంతమంది తన ముందుకు వచ్చి, ఈ అమ్మాయిని చూసారా? మా బంధువుల అమ్మాయి, సిటీకి కొత్తగా వచ్చింది, బట్ తప్పిపోయింది. పైగా మతి స్థిమితం లేదు, ఎవరినైనా ఎప్పుడైనా కొట్టేస్తుంది, కోపడుతుంది, అదో రకం పిచ్చి ఉంది తనకి అంటూ ఏదేదో నమ్మబలుకుతున్నారు వాళ్ళు. ఫోన్లో తన పిక్ తనకి చూపిస్తూ ఒకసారి తనకి చూపించగానే తను కాసేపు అలాగే చూసి నహీ దేకే అని వాయిస్ మార్చి చెప్పి తల అడ్డంగా ఊపింది పావని. ఇక వాళ్ళు తలో చోటికి వెళ్ళిపోయారు. అప్పుడే దేవుడి దయ వల్ల ఫాస్ట్ గా బస్ ఎక్కేసింది. కాసేపటికి బస్ కూడా కదిలింది. అమ్మయ్య అనుకుంటూ వెళ్ళి తన సీట్ వెతుక్కుంటే ఆల్రెడీ ఒక అతను కూర్చొని ఉన్నాడు తన సీట్లో. తనది విండో సీట్ కావడంతో మిస్టర్, నా సీట్లో కూర్చున్నారు అంటుంది హిందీలో పావని. ఎక్కడైతే ఏంది మేడం, కూర్చోండి అన్నాడు అతను కూడా హిందీలో. నో, విండో సీటే కావాలి నాకు అంటుంది. ప్లీజ్ మేడం, అడ్జస్ట్ చేసుకోండి, నాకు ఇక్కడ కంఫర్ట్ గా ఉంది అన్నాడు మళ్ళీ అతను. వీడేంటి చెప్తే వినేలా లేడు, కండక్టర్ని పిలవాలా? ఇప్పుడు గొడవ చేయకపోవడమే మంచిది అని మనసులో అనుకుంటూ అటూ ఇటూ చూస్తుంది పావని. అతను ఆమె చూపుల్ని గమనించి, ఏంటి మేడం, కంప్లైంటా? వద్దులేండి, కూర్చోండి అని తను లేచి పక్కకి జరిగాడు.
పావని తన సీట్లో కూర్చుంది, తన ఒళ్ళో బ్యాగ్ పెట్టుకొని. ఇక బస్ స్పీడ్గా వెళ్తుంది. కనీసం 4-5 గంటలైనా ప్రయాణం చేస్తే కానీ తనకు టెన్షన్ అనేది తగ్గదు అనుకుంటూ విండో నుంచి అటు ఇటు చూస్తుంది, మళ్ళీ మళ్ళీ భయంగా. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వెళ్లే జర్నీ దాదాపుగా 28 గంటల నుంచి 32 గంటల టైం పట్టవచ్చు అని గూగుల్లో సెర్చ్ చేసి చూసింది. ఇక బస్సు అక్కడక్కడ ఆగినప్పుడల్లా ఒకసారి చుట్టూ గమనిస్తూ ఉంది. కాసేపటికి 2 అవర్స్ తర్వాత అందరికీ ఫుడ్ వచ్చింది. ఎవరి పార్సల్స్ వాళ్ళకి ఇచ్చారు, వాటర్ బాటిల్తో సహా. మార్నింగ్ టెన్షన్ వల్ల ఏమీ తినలేకపోయింది. బట్ ఇప్పుడు ఆ ఫుడ్ని చూడగానే ఆకలి వేసింది పావనికి. ఎలాగో 2 అవర్స్ జర్నీ కూడా అయ్యింది, పైగా బస్లోనే ఉంది, తనేం ఒంటరిగా లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి తనని ఇబ్బంది పెట్టినా ఒక్కళ్ళిద్దరైనా తనకి సహాయం చెయ్యకపోరు అని ఆలోచిస్తూ ఫోన్ ఆన్లో ఉంటే ఇంకా ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇక ఫుడ్ పార్సల్ ఓపెన్ చేయగానే అందులో రైస్, దాల్, పరోటా, ఒక 2 రకాల కర్రీస్, ఒక ఫ్రై, పాపడ్, పెరుగు, ఇంకొక రకం స్వీట్ అన్నీ ఉన్నాయి. వాటిని చూడగానే టెన్షన్లో మర్చిపోయిన ఆకలి కూడా ఒక్కసారిగా వేసింది పావనికి. ఇక కామ్గా కంప్లీట్గా తినేసింది ఫుడ్ని. ఇక పక్కకున్న అతను, చపాతీ నాకు నచ్చలేదు, మీరు తీసుకుంటారా అని అడిగాడు. తనకు బాగా ఆకలిగా ఉండడంతో తీసేసుకుంది. అలాగే కర్రీ, స్వీట్ కూడా ఇచ్చేశాడు. అతనికి థ్యాంక్స్ చెప్పింది తీసుకొని పావని. ఇక తినగానే ఒక్కసారిగా తనకి నిద్ర ముంచుకొచ్చింది. ఇక భరణి గురించి ఆలోచిస్తూ భయపడుతూనే అలాగే నిద్రపోయింది పావని. అలా అలా నైట్ అయిపోయింది. మళ్ళీ ఫుడ్ రావడం, తినడం. ప్రస్తుతానికి తనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. దాదాపు బయటపడ్డాను అని ఊపిరి తీసుకుంది పావని. హైదరాబాద్కి అయితే వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. కానీ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలి అదే అర్థం కావడం లేదు. గ్యారెంటీగా తను ఇంటికైతే వెళ్ళదు. తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో ముందుగా ఏదైనా లాడ్జీలో దిగాలి అనుకుంది మొదట్లో. బట్ ఇప్పుడు ఫ్రెండ్ సహాయం తీసుకోవాలన్న ఆలోచన రాగానే తన ఫోన్ ఆన్ చేసిన తన ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇప్పుడు తను ఎక్కడుందో భరణికి తెలిసిపోతుంది. వాడు బయట పడ్డాడో లేదో తెలీదు, కానీ నేను నా జాగ్రత్తలో ఉండాలి అనుకుంటూ పక్కతన్ని చూసింది. ఈయన ఫోన్ వాడుకుంటే అన్న బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది పావనికి. ఇక వెంటనే ఫోన్ ఆన్ చేసి నెక్స్ట్ సెకండే ఫ్లైట్ మోడ్లో పెట్టేసి నంబర్ తీసి పక్క సీట్ అతని ఫోన్ ఇవ్వమని అడిగి తీసుకుంది. అతను ఫోన్ ఇవ్వగానే, మీరు కొంచెం లేస్తే నేను వాష్రూమ్కి వెళ్తానండి అంది పావని హిందీలో. మీరెందుకండి వెళ్ళడం, నేను వెళ్తాను వాష్రూమ్కి అన్నాడు అతను. వాట్, మీకేమైనా పిచ్చా అడిగింది పావని. మీకు ప్రైవసీ కావాలి కదా మేడం, నేను ఎలాగో వాష్రూమ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, అది నా అవసరం. ప్లస్ ఈ గ్యాప్లో మీరు ఫోన్ మాట్లాడుకోవచ్చు, మీకు కావాల్సింది ప్రైవసీయే కదా, అందుకే అలా చెప్పాను. అంత కోపం ఎందుకు? అయినా ఇక్కడ వాష్రూమ్లోకి పిచ్చి వాళ్ళే వెళ్ళాలనేది లేదు కదా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని చెప్పి వెళ్ళిపోయాడు అతను. అతని మాట విని ఫోన్ నెంబర్ డయల్ చేస్తున్న పావనికి సడన్ గా ఒకటి ఫ్లాష్ అయ్యింది. అదేంటంటే అప్పటి వరకు అతను హిందీలో మాట్లాడాడు, ఇప్పుడు సడన్ గా తెలుగులోకి మారాడు. మరి ఇతను భరణి మనిషి అయితే కాదు కదా అన్న డౌట్ వచ్చింది. మళ్ళీ అంతలోనే నేను మరి పిచ్చిగా ఆలోచిస్తున్నాను భయంతో. ఒకవేళ అతను భరణి మనిషి అయితే ఈ పాటికి ఎప్పుడో నన్ను తీసుకెళ్లేవాళ్ళు. అది కాక నాకు ఫోన్ ఎందుకు ఇస్తాడు? కాకపోతే అతను తెలుగువాడే అంటే నన్ను కూడా తెలుగమ్మాయి అని గుర్తుపట్టాడేమో అనుకుంది. పిచ్చి వాళ్ళే ఆ వాష్రూమ్కి వెళ్ళాలన్న రూల్ లేదు కదా అన్న మాట కూడా గుర్తొచ్చింది. ఏంటి, నేను పిచ్చిదాన్నా? నన్ను అంత మాట అంటాడా? రాని చెప్తా అనుకుంది పావని కోపంగా. ఈలోపు సంజనకి కాల్ చేసి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది. సంజన కూడా పావని విషయాన్ని పాజిటివ్ గానే తీసుకుంది. తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. వాళ్ళ ఫాదర్ కూడా ఒక లాయర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినా తనకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అని హ్యాపీగా అనుకుంది పావని. ఈలోపు అతని కాల్ అయిపోయిందా మేడం అంటూ వచ్చాడు.
అయిపోయింది కానీ ఇందాక ఏమన్నారు? పిచ్చి వాళ్ళే వాష్రూమ్ కి వెళ్ళాలని రూల్ ఏం లేదు అన్నారు. అంటే మీకు పిచ్చితనంలా కనిపిస్తున్నానా అని కోపంగా అడిగింది పావని. ఊరుకోండి మేడం, నేనెందుకు మిమ్మల్ని అంటారు? మీరే ఇందాక నన్ను అన్నారు. అసలు వచ్చినప్పటి నుంచి మీ ఫేసే సరిగ్గా కనిపించలేదు నాకు. నేనెందుకంటాను మిమ్మల్ని? మీరు మాత్రం అన్నం తింటున్నప్పుడు కూడా మాస్క్ తీయకుండా తిన్నారు. వాట్ ఏ కాన్ఫిడెంట్. అంటే మీరు చాలా అందంగా ఉండాలి, లేకపోతే చాలా వికారంగా ఉండాలి. అందంగా ఉంటే పర్లేదండి, నయనానందం పొందవచ్చు. కానీ వికారంగా ఉంటేనే కష్టం. ఎందుకైనా మంచిది మీరు మాత్రం మాస్క్ తీయకండి అన్నాడు అతను చాలా క్యాజువల్ గా. ఆ మాటకి నవ్వొస్తుంది పావనికి, కానీ కంట్రోల్ చేసుకుంది. ఆ తర్వాత కాసేపటికి అతనికి థ్యాంక్స్ చెప్పింది ఫోన్ ఇచ్చేసి. ఓకే మేడం అన్నాడు. అని ఎక్కడికి, హైదరాబాదా అని అడిగాడు. అవును అంది పావని. హైదరాబాద్ లో ఫ్యామిలీ ఉంటుంది, ఢిల్లీలో జాబ్ చేస్తారు కదా అని అడిగాడు చొరవగా. లేదు, కాదు అని ఏమీ చెప్పలేదు. ఆగిపోయింది అంతే. తనకేమి చెప్పాలని అనిపించలేదు. కాసేపటికి మళ్ళీ నిద్రపోయింది పావని. ఒక్కసారిగా 1 గంట టైంలో సడన్ బ్రేక్ తో బస్ ఆగిపోయింది. అందరూ ఏమైంది ఏమైంది అని అంటున్నారు. అప్పుడు తనకి మెలకువ వచ్చింది. బయటికి చూస్తే 2 కార్ల నిండా దాదాపు 10 నుంచి 15 మంది బస్ కి అడ్డంగా నిలబడి ఉన్నారు. గొడవ చేయకండి, బస్ లో మాకు కావలసిన అమ్మాయి ఉంది, ఆమెను తీసుకెళ్లడానికి వచ్చాం అంటున్నారు. చాలా టెన్షన్ అయిపోయింది పావని ఆ మాట విని. వాళ్ళు వచ్చింది నా కోసమే అని అనుకుంటుంది. అప్పటికి డ్రైవర్, కండక్టర్ ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. పావని కూడా సైలెంట్ గా ఉంది, ఏ సమాధానం ఇవ్వలేదు. దాంతో ఇక్కడ మీకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇలా దారి ఆపడం తప్పు, పద్ధతి కూడా కాదు, వెళ్ళిపోమ్మంటున్నారు వాళ్ళు. కానీ ఆ కారులో వచ్చిన వాళ్ళు అస్సలు వినడం లేదు. బస్లోకి వెళ్ళాలి అంటున్నారు. అప్పుడే రోడ్డు పైన వెళ్లే వెహికల్ల లైట్లు వాళ్ళ మీద పడి క్లియర్ గా అందులో ఒక వ్యక్తి ఫేస్ కనిపించింది పావనికి. అది రఫీక్, భరణి కారు డ్రైవర్ అని అది గుర్తుపట్టడానికి పావనికి పెద్దగా టైం పట్టలేదు. ఇక చూసిన మరుక్షణం ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టేశాయి పావనికి. వల్లంతా వణుకు వచ్చేసింది. వాళ్ళు వచ్చింది తన కోసమే. ఇప్పుడు నేను ఎలా బయటపడాలిరా దేవుడా? ఇక వాడి చేతికి చిక్కితే నేను చచ్చిపోయినా కాని ప్రపంచానికి తెలీదు. అంత పకడ్బందీగా చేస్తాడు వాడు అని ఏడుస్తూ, దేవుడా ఎలాగైనా నన్ను కాపాడు అని పైకి చూస్తూ వేడుకుంది పావని. అప్పుడే పక్క సీట్ అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. రేయ్, వాళ్ళు వచ్చేశారు తన కోసం, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతూ పావని వైపు చూశాడు. ఆ మాట విని అంతే షాక్ అయిపోతూ అతని వైపు చూస్తూ ఉండిపోయింది పావని. అసలు అతను ఎందుకలా మాట్లాడాడో అర్థం కాలేదు పావనికి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి. ఆమె కలలో కూడా చీమకు హాని చేయదు. అలాంటిది తనకు తెలియకుండా చాలా పెద్ద పొరపాటు జరిగింది అని గ్రహించింది. కాని అప్పటికే విషయం తన చెయ్యి దాటి వెళ్ళిపోయింది. అందుకే ఆమె వెనకే ముంచుకు వస్తున్న ఈ గండం నుంచి బయటపడాలని తప్పించుకొని పారిపోతుంది. మరి అతను ఊరుకుంటాడా? తన ఇష్టం, నమ్మకం, ప్రేమ అనేవి లెక్క చేయకుండా ద్రోహం చేయాలని చూస్తే క్షమిస్తాడా? లేదు. వెంటనే వేట ప్రారంభించాడు. వెంటాడి చివరికి పట్టుకున్నాడు. తనకు కలిగిన పరాభవానికి శిక్ష కూడా వెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఏ ఆడపిల్ల ఊహించని, అసలు కోరుకొని శిక్షనే వేశాడు పసుపు తాడుతో. తన పగలో భాగంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు. అది ఆమె సహించలేకపోయింది. అతని దౌర్జన్యం భరించలేక ఎదురు తిరిగింది. కాని అతని భుజబలం ముందే కాదు, బుద్ధి బలం ముందు కూడా ఓడిపోయింది, ఓటమి ఒప్పుకుంది. మరి ఇష్టం, ప్రేమ లేని వీళ్ళ బంధం కేవలం కోపంతో, పగతో, ద్వేషంతో మొదలయ్యింది. వీళ్ళ బంధానికి పేరు పెడితే అది ఎలా ఉంటుంది?
ఈ బంధం మొదలుపెట్టిన వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ బంధానికి ఇచ్చే విలువ ఏంటి? ఈ రెండు జీవితాలకు సమాధానం ఏంటి? కావలసిన వాళ్ళు పన్నిన పన్నాగమా, లేక విధి రాసిన రాత? అది తెలుసుకోవాలి అనుకుంటే వినండి నా ఇష్టసఖి కొత్త సిరీస్ మీ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఛానల్లో త్వరలో.